రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పన్నపల్లిలో ఘోర కారు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన బావిలోకి కారు దూసుకువెళ్లడంతో అందులో ఉన్న 4 మృత్యువాత పడ్డారు. దంపతులు సహా 2 పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. మృతులు రాజు, భాగ్య దంపతులు, ఇక కొడుకు నియాంష్ కూతురు శాన్వికగా గుర్తించారు. మృతులు బలవంతపూర్ వాసులుగా తెలుస్తోంది. సిద్దిపేటలో ఓ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రైనా కుటుంబ సభ్యులు ఇంటికి రాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఫోన్ సిగ్నల్ ఆధారంగా కారు ప్రమాదానికి గురైనట్లు గుర్తించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పన్నపల్లిలో ఘోర కారు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుందాం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. సుభాష్, ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది? ప్రమాదానికి గల కారణాలేంటి? శంకరి, నిన్న రాత్రి సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లడంతో రాజు, ఆయన భార్య, 2 పిల్లలు నీటిలో మునిగి సజీవ సమాధైన పరిస్థితి కనిపిస్తుంది. సో నిన్న సాయంత్రం సిద్దిపేట పట్టణంలో ఒక బంధువుల ఇంటికి ఒక కార్యక్రమానికి అటెండ్ అయి తిరిగి సాయంత్రం సమయంలో బలవంతపూర్ గ్రామానికి ప్రయాణమైన రాజు దంపతులు ఎంతకు ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ ద్వారా వారిని గుర్తించే ప్రయత్నం చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతో అనుమానం వచ్చి వాళ్ళు రాత్రి సమయంలో పోలీసులను ఆశ్రయించడం జరిగింది. సో పోలీసులు ఫోన్ సిగ్నల్ ఆధారంగా అర్ధరాత్రి సమయంలో కారు రోడ్డు ప్రమాదానికి గురైనట్టుగా గుర్తించారు. సో అక్కడికి చేరుకున్న పోలీసులు బావిలో నుంచి కారును క్రేన్ సాయంతో బయటకు తీయడంతో 4 కూడా మృత్యువాత పడ్డ స్థితిలో కనిపించారు. రాజు, భాగ్య, ఆయన 2 కుమారులు కుమార్తె కూడా నీళ్ళలో మునిగి చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో నిన్న అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సో 4 బాడీలను కూడా దుబ్బాక గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు పోస్ట్ మార్టం నిమిత్తం. సో ప్రమాదానికి గురించి నిన్న చీకటి కావడంతో మలుపు ఉండడంతో కారు అదుపు తప్పి బావిలోకి దూసుకెళ్లినట్టుగా పోలీసులు అయితే భావిస్తున్నారు. ముఖ్యంగా బావి లోతు ఎక్కువగా ఉన్నప్పటికీ కొనాకే ఆగి ఉండడంతో కారు బోల్తా పడి కొంత భాగం బయటనే ఉండడంతో తొందరగా గుర్తించి వీరిని అయితే నిన్న రాత్రే వారిని బయటకు కూడా తీయడం జరిగింది. శంకరి, సుభాష్.